హలో మేడం. హలో. సో మొన్న ఐపీఎల్‌లో మనం చూసాం. 'చంపక్' అని ఫుల్ ఫేమస్ అయింది. అందరూ అంటే దాన్ని బాగా ఇష్టపడ్డారు. బట్ ఈ 'చంపక్' మీద ఒక కేస్ ఫైల్ అయిందని విన్నా. అసలు ఆ కేస్ ఏంటి? అంటే ఇప్పుడు మొన్న ఐపీఎల్‌లో ఫుల్ అంటే బాగా అట్రాక్షన్ అయింది ఏంటో తెలుసా? 'చంపక్' అనే ఒక రోబోటిక్ డాగ్. హ్మ్. అంటే మీరు ఆ ఫోటో చూస్తే తెలుస్తది ఏందంటే ఇప్పుడు మామూలుగా డాగ్స్ షేప్‌లో ఉండే ఒక రోబోట్. సో దాని పేరేం పెట్టిండ్రంటే వీళ్ళు బీసీసీఐ వాళ్ళు దాని పేరు 'చంపక్' అని పెట్టిండ్రు. హ్మ్. బేసికల్‌గా ఏమైందంటే ఇక్కడ ఢిల్లీ ప్రెస్ పత్ర ప్రకాశన్ అని ఒక మ్యాగజైన్ ఉంటది. వాళ్ళు ప్రింట్ చేసే ఒక మ్యాగజైన్ ఉంటది. ఆ మ్యాగజైన్‌లో వాళ్ళ డాగ్ అంటే కార్టూన్‌లో క్యారెక్టర్స్ ఉంటాయి తెలుసు కదా! సో అట్లా కార్టూన్‌లో ఒక క్యారెక్టర్ ఒక డాగ్ పేరేందంటే 'చంపక్.' సో వీళ్ళేమని కేసేసిండ్రంటే బీసీసీఐ వాళ్ళ మీద ఢిల్లీ హైకోర్ట్‌లో ఇది 'చంపక్' అంటే మా పెట్ డాగ్. మా కార్టూన్‌లో ఒక కార్టూన్ నేమ్ అది. మీరు ట్రేడ్ మార్క్ ఇన్‌ఫ్రింజ్ చేసిండ్రు. అంటే మా ట్రేడ్ మార్క్ మీరు కొట్టేసి మీరు మీ రోబోటిక్ డాగ్‌కి ఈ పేరు పెట్టడము ట్రేడ్ మార్క్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అయింది. ఇదొక కేస్ అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ ఢిల్లీ ప్రెస్ పత్ర ప్రకాశన్ వాళ్ళు బీసీసీఐ మీద కేసు పెట్టిండ్రు. హ్మ్. సో అక్కడ ఏమైతుందంటే చాలా ఫేమస్ అయిపోయింది. చాలా అంటే చాలా అట్రాక్షన్ వచ్చేసింది దానికి. అంటే క్యూట్‌గా ఉంటది. ఎందుకంటే మామూలు డాగ్సే క్యూట్ ఉంటాయి. అట్లాంటిది ఒక రోబోటిక్ డాగ్ అంటే ఖచ్చితంగా అట్రాక్షన్. అక్కడ ఉన్నదంతా అందరి కళ్ళు దాని మీదకే పోయినాయి అనుకోండి. హ్మ్. సో దానివల్ల ఫేమస్ అయిన తర్వాత మీరు మాది కొట్టేసి మీరు పెట్టిండ్రు. మా ట్రేడ్ మార్క్ మీరు కొట్టేసిండ్రు కాబట్టి మీ మీద కేసు పెడుతున్నాం. మీరు ఇంత కంపెన్సేషన్ కట్టాలని చెప్పేసి కేసేశారు. సో ఆ కేసు అనేది ఇంకా ఢిల్లీ హైకోర్టులో నడుస్తుంది. ఒకవేళ గనుక ఇప్పుడు ఆ రోబోట్ ఏదైతే పెట్టిండ్రో ఈ కార్టూన్‌ది సేమ్ సిమిలారిటీస్ ఉన్నా లేదా ఆ పేరు కొట్టేసిందని చెప్పేసి వీళ్ళు ప్రాపర్‌గా క్లియర్‌గా ప్రూవ్ చేసుకోగలుగుతాయి. ఈ మ్యాగజైన్ వాళ్ళు గనుక ప్రూవ్ చేసుకుంటే బీసీసీఐ వాళ్ళు అడిగినంత కంపెన్సేషన్ కట్టాల్సొస్తది. హ్మ్. ఇప్పుడు ఎంత అడిగితే అంత కట్టాల్సొస్తదా? కంపెన్సేషన్ ఎంత అంటే వీళ్ళు డ్యామేజెస్‌కి ఏస్తారు. ఇప్పుడు మాది ట్రేడ్ మార్క్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అయింది కాబట్టి వీళ్ళేస్తారు. బట్ అడిగినంత ఇయ్యాలని లేదు. అక్కడ కోర్ట్ నిర్ధారిస్తది ఎంత ఇవ్వాలని చెప్పేసి. సో దానివల్ల బేసికల్లీ ఏం చూస్తారంటే ఇది జరిగిన దానివల్ల వీళ్ళెంత నష్టపోయినరు. ఈ మ్యాగజైన్ వాళ్ళు ఎంత నష్టపోయినరు. నష్టం అనేది కనిపిస్తే ఖచ్చితంగా కంపెన్సేషన్ కోర్ట్ అనేది ఇప్పేస్తది వీళ్ళతో. సో బీసీసీఐ మీద ఒక కేస్ అయినట్టు అది కూడా ఒక రోబోటిక్ డాగ్ కోసం. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు ఆ రోబోటిక్ డాగ్ లాగే కోల్గేట్, క్లోజప్ ఇలాంటివి ఉంటాయి. అట్లాంటి వాటి మీద అంటే ఈ కోల్గేట్ దాని మీద COLAT అట్లా కోల్గేట్ అని ఉంటుంది కదా! CA అని పెట్టేసుకొని పేరు మార్చేసుకుంటే దాని మీద కూడా కేసేసే అవకాశాలు ఉంటాయా? ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాల్గేట్‌లో మెల్లగా పక్క జరిపేసి ఏ అని పెట్టిండ్రు. ఆ ఏ కూడా మళ్ళీ మంచి లాగానే కనిపించేటట్టు పెట్టి వేరే వాళ్ళు డూప్లికేట్ లాగా అమ్ముతే ట్రేడ్ మార్క్ ఇన్‌ఫ్రింజ్‌మెంటే. వీళ్ళు అంటే బ్రాండ్ నేమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. కాల్గేట్ అంటే ఇక మొత్తం ఒక ఇండియా కాదు వరల్డ్ వైడ్‌లో కాల్గేట్ ఫేమస్. సో అలాంటి ఫేమస్ బ్రాండ్ పేరు తీసుకొని వీళ్ళు జస్ట్ దగ్గర వేసేసి అమ్ముకుంటున్నారంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ కొట్టేసినట్టేగా. సో ట్రేడ్ మార్క్ అనేది ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అవుతుంది. సో అక్కడ కూడా ట్రేడ్ మార్క్ కేసు వేసుకోవచ్చు. ట్రేడ్ మార్క్ కేసెస్ అంటేనే ఇవి. ఎట్లా అంటే ఎవరిదైనా బ్రాండ్ నేమ్ ఏదైనా ఉంటే గనక సో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఏదైనా ఇన్‌ఫ్రింజ్ అయితే ఎవరైనా సరే కేసు వేసుకోవచ్చు. బేసిక్‌గా ఇంకో కంపెనీస్ మీద అట్లా వేస్తూ ఉంటారు ఇట్లాంటి బ్రాండ్ నేమ్స్ యూజ్ చేసుకున్నందుకు. సో ఇక్కడ కూడా అంతే కదా, బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకున్నారు. ఆ చంపక్ అనే క్యారెక్టర్ని వీళ్ళు యూజ్ చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసు వేసినారు. సిమిలర్. ఓకే. థ్యాంక్ యూ మేడం.